సమీపంలో ఈ మేడక్ కౌంటీలో నిర్మిస్తున్నటువంటి బ్రహ్మపుత్ర నది మీద దాదాపుగా 60,000 మెగావాట్లతో ఈ ప్రాజెక్ట్ కడతా ఉంది దీనికి సంబంధించినటువంటి విషయంలో. అయితే అక్కడ దానికి సంబంధించినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఇప్పుడు కొంతవరకు ఇది ఎంతవరకు ఇండియాకి ప్రమాదకరంగా మారొచ్చు అనేది ఇప్పుడు వార్తలో నిలుస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే నిర్మిస్తున్నారో డ్యామ్ నిర్మిస్తున్నారో ఆ ప్రాంతం సహజంగానే కొంత భూకంపాలకు లోనైనటువంటి అప్పుడప్పుడు భూకంపాలకు వచ్చేటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ కట్టడం, అది కూడా వాటర్ బాంబ్ లాంటి ప్రాజెక్ట్ కట్టడం, దాని మీద రకరకాల టెక్నికల్గా చెప్తా ఉంటారు. దానికి సంబంధించిన మ్యాపే మారిపోయింది, ఆ బరువు అది ఇది అంటూ ఉంటారు. యాక్చువల్ 2033కి కంప్లీట్ అవ్వాలని చెప్పి టార్గెట్ కూడా పెట్టుకున్నట్టున్నారు చైనా. దీనివల్ల భారత్ చాలా ప్రమాదం పొంచుందని ఇప్పుడు ఈ పరిస్థితులు నేపాల్ వరదల వల్ల బయటకు వస్తూ ఉంది. ఆ సంబంధించిన బార్డర్లో పరిస్థితులు ఏంది, వాస్తవంగా ఇంత భారీ కట్టడం వల్ల ఈ డ్యామ్ వల్ల ఎదురే ప్రమాదాలు ఏంది, దానికి సంబంధించిన బార్డర్స్ పరిస్థితులు ఎలా ఉంటాయి అక్కడ, వాస్తవంగా అంత భూకంపాలు వచ్చే ప్రాంతమేనా అదంతా? ఇప్పుడు వాటర్ బాంబ్ ఎవరైనా సరే డ్యాములు కడతానికి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కింద కట్టుకుంటారు, రైట్. కానీ ఏంటంటే దానివల్ల డిఫెన్సివ్ అడ్వాంటేజెస్, ప్రయోజనాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు వాటర్ బాంబ్ అని. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా రివర్ ఫ్లో అవుతున్న దానికి ఇప్పుడే చూసాం కదా, వాటర్ బాంబ్ యాక్చువల్ గా చిన్న బాంబు పేలింది అనుకోవచ్చు. ఇప్పుడు మనం చూసిన ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఒక చిన్న బాంబు పేలింది అనుకోవచ్చు. ఆ చిన్న బాంబు డ్యామ్ వల్ల పేలింది అంటలేదు, ఎలా పేలిందో, లాంచ్ వల్ల పేలిందో, దేని వల్ల పేలిందో మనకి ఇంకా ఖచ్చితంగా కరెక్ట్ గా తెలియదు, రైట్. తెలిసిన తర్వాత డిపెండ్. కానీ బేసిక్ ఎఫెక్ట్ మనం చూసుకుంటే వాటర్ బాంబ్ ఎఫెక్ట్ జరిగింది. ఎందుకంటే మామూలుగా లెటర్స్ ఒక గంటకి కొన్ని క్యూబిక్ ఫీట్ వాల్యూమ్ ఇంత వాటర్ ఇంత స్పీడ్తో ఇంత వస్తుంది అనేసి. కానీ సడన్ గా అనుకోకుండా దానికన్నా ఎక్కువ పెరుగుతున్న స్పీడ్తో ఎంతో వాటర్ వచ్చేటప్పటికి దానివల్ల చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. ఇప్పుడు జరిగింది చూసాం కదా, కొన్ని డ్యామ్స్ ఇరిగిపోయినాయి, కొన్ని రోడ్లు నాశనం అయిపోతాయి, బిల్డింగ్స్ నాశనం అయిపోతాయి, గ్రామాలకే కంప్లీట్ గ్రామాలు కనిపించకుండా కూడా పోతుంటాయి, రైట్. కనుక దాని యొక్క అఫెన్సివ్ కేపబిలిటీ కూడా ఉంది. కానీ అఫెన్సివ్ కేపబిలిటీకి ఏంటి, ఎంత సడన్ గా వాటర్ ఉండగలడు అని. వాటర్ బాంబ్ అంటే ఫుల్ కంప్లీట్ గేట్లు ఓపెన్ చేసినా సరే, రైట్. ఇదేంటంటే నేను అనుకోవటం, నా ఒక ఒపీనియన్ లో, ఎంత వాల్యూమ్ వాటర్ ఎంత సడన్ గా వదలగలరు, రైట్. దాన్ని బట్టి మనం చెప్పగలం, ఆల్ రైట్, ఇంతవంత వాటర్ వదిలితే మన దేశానికి నష్టం జరుగుద్ది. ఎందుకంటే ఫస్ట్ నేపాల్ జరగాలి, నేపాల్ తర్వాత అరుణాచల్కి రావాలి, అరుణాచల్ తర్వాత బ్రహ్మపుత్రకు రావాలి, రైట్. కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్నో మైళ్ళు అలా ట్రావెల్ చేసేటప్పటికి దాని ఎఫెక్ట్ యాక్చువల్లీ ఆన్ గ్రౌండ్ మన దగ్గర పడేది అంత తీవ్రంగా ఉండదేమో, నేపాల్ తీసుకున్నంత తీవ్రంగా ఉండదేమో అని నేను భావిస్తున్నాను. ఒకటి. కానీ చైనా మటుకు కడతంలో ఏంటంటే దురుద్దేశంతో, అంటే ఏంటి, ఇది మనం కావాల్సినప్పుడు వాడుకోవచ్చు ఇండియా మీద అన్న ఒక విధమైన ఆలోచన ఉందా లేదా అని మనం చెప్పలేం. ఎందుకంటే మనం దాని ఒక ఎఫెక్ట్ కూడా ఆలోచించి అప్పుడు అనుకుంటున్నాం, రైట్. అది శాంతియుతంగా తన ఒక ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం కట్టుకుందా, కొంత డిఫెన్సివ్ కేపబిలిటీ కూడా ఉండాలి, భారతదేశానికి భయపెట్టాలని కట్టుకుందా, ఇవన్నీ మనం చూడాల్సిందే. కానీ ఎఫెక్ట్ అయితే ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇమీడియట్ ఎఫెక్ట్ ఏంటంటే ఇమీడియట్ ఉంది నేపాల్ ఉంది, రైట్. సో నేపాల్ మీద ఇమీడియట్ గా చాలా ఎఫెక్ట్ పడవచ్చు ఏమైనా జరిగితే. బట్ వాటర్ బాంబ్ యాజ్ ఎ కాన్సెప్ట్ ఖచ్చితంగా అది పాసిబులే. కాబట్టి ఏంటంటే మనం చూడాల్సింది ఏంటంటే ఈ షట్టర్లు, లాకులు అంటాం మనం, ఎంత అన్ని ఓపెన్ చేస్తే అవుట్ ఫ్లో ఎంత అవుతుంది, రైట్. అందులో అవుట్ ఫ్లో స్లోప్ ఎంత ఉంటుంది, ఎంతవరకు యాక్చువల్ గా మధ్యలో ఆగిపోతుంది. ఇందాక గ్లేషియల్ లేక్స్ కూడాను బ్రీచ్ చేయొచ్చు అనేది. గ్లేషియల్ లేక్ న్యాచురల్ ఫ్లో గబుక్కుని అడ్డుపడింది అనుకోండి, అడ్డుపడితే ఒక మట్టి మూలానో స్లష్ మూలానో కంప్లీట్ ఫ్లోకి అడ్డం పడింది అనుకోండి, అడ్డం పడితే వాటర్ పెరుగుతుంటుంది. పెరిగి గబుక్కుని ఎప్పుడైతే అక్కడున్న స్లష్, అక్కడున్న మడ్ వాల్ దాని యొక్క ఫోర్స్ ని, దాని యొక్క వెయిట్ ని ఆపుకోలేదో ఆ టైంలో ఏం జరుగుతుంది, ఇమీడియట్ బర్స్ట్ అవుతుంది. అలాంటి టైంలో ఎలా జరుగుతుంది, ఎక్కడికి ఎంత నష్టం జరుగుతుందని ఇమీడియట్ గా మనం యాక్చువల్ గా దాన్ని అసెస్ చేయలేం, రైట్. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి మనకి, డేటా ఉంటే. ఓకే, ఇప్పుడు ఎంత ఫ్లో అవుతుంది, వాళ్ళు ఎంత స్టోర్ చేస్తున్నారు,
ఎంత వదలగలరు, ప్రస్తుతం ఎంత లెవెల్ ఉంది